ఓం నమ శివాయ. కామన్ మ్యాన్ ప్రాబ్లమ్స్, కామన్ మ్యాన్ పవర్ మార్పు ప్రోగ్రామ్కి స్వాగతం. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఫస్ట్ నేను అదే చెప్తాను. ఏంటంటే ఒక ఎమ్మెల్యే నియోజకవర్గానికి మనం ఓట్లేసే ఓటర్స్ని తీసుకున్నాము అంటే 1,50,000 నుంచి 2 లక్షల మధ్యలో ఒక కాన్స్టిట్యున్సీకి, ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఉంటారు. అదే ఎంపీ కాన్స్టిట్యున్సీకి తీసుకున్నాము అని చెప్పనంటే 20 లక్షల పైన ఉంటారు. సో 1,50,000 నుంచి 2 లక్షల మంది ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఇంతమంది తెలివిగల వాళ్ళ, కొంతమంది మేధావులు ఉంటారు, కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, చాలా మటుకు పెద్దగా చదువు లేని వాళ్ళు ఉంటారు, డైలీ లేబర్ పని చేసుకునే వాళ్ళు ఉంటారు, ఇంకోళ్ళు ఉంటారు. సో ఇవన్నీ పక్కన పెడతాం. సో ఒక ఎమ్మెల్యే, ఎన్ని పార్టీలు ఆ ఒక్క ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి నిలబడ్డా కానీ గెలిచేది ఒక్కళ్ళే. ఒక పార్టీ తరఫున ఒక ఎమ్మెల్యేనే గెలుస్తాడు, అట్లాగే ఒక పార్టీ తరఫున ఒక ఎంపీఏ గెలుస్తాడు. 1,50,000 నుంచి 2 లక్షల ఓటర్లు, 20 లక్షల పైన ఉన్నటువంటి ఓటర్లు. మీరు తెలివిగల్లోళ్ళ, ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే తెలివిగల్లోడ, అది మీరు కొంచెం ఆలోచించండి. ఎందుకోసం అంటే వాళ్ళు చేసేటువంటి పనులు లేదు ఇంకోటి అని చెప్పని అనే దాని మీద తీసుకున్నాము అంటే వాళ్ళు ఆలోచించే విధానం, రాజకీయ నాయకులు ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు, ఆలోచించే విధానం ఏ రకంగా ఉంటుంది అని చెప్పనంటే, మేము తెలివిగల్లోళ్ళం, అప్పుడప్పుడు అతి తెలివి కూడా చూపిస్తూనే ఉంటాం. ఎందుకంటే మేము ప్రతి దీనికి ఎలక్షన్స్ టైంలో పవర్లోకి రావటానికి మా ఒక్క పార్టీ తరఫున మా పార్టీ గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేయటం కోసము అని చెప్పననేది మేము ఎన్నైనా అబద్ధాలు ఆడతాం, ఎన్నైనా హామీలు ఇస్తాం, ఎన్నైనా దొంగ పనులు చేస్తాం. ఇంకా ఎక్కువ మాట్లాడారు అంటే మేము చెప్పినవి కొన్ని ప్రజలకి చేస్తాం, కొన్ని చెయ్యం. లేదు మేము ఇచ్చిన ఏ హామీని మేము కంప్లీట్ చెయ్యం. ఏం చేస్తారు మీరు? ఏం చేయగలరు ప్రజలు? ఆఫ్టర్ ఆల్ ఓటేసాము అంతే కదా. మేము కోట్ల రూపాయలు డబ్బు ఖర్చు పెట్టాం, ఇవన్నీ అయినాయి. సో ఇవన్నిటికీ అని చెప్పని అనే దాని మీద ఏంటి అంటే, మేము గెలిచిన తర్వాత మీ మీద ఎక్కి మేము స్వారీ చేస్తాము, గుర్రం స్వారీ చేసినట్టు మీరు మమ్మల్ని ఎంట్రుకు కూడా పీకలేరు. మా గవర్నమెంట్ ఉన్నటువంటి 5 సంవత్సరాలు మేము ప్రతీ నెల జీతాలు తీసుకుంటాము, ట్రాన్స్పోర్ట్ అలవెన్సులు తీసుకుంటాము, మాకు అన్నీ ఫ్రీగా మేము తీసుకుంటాము. కానీ ఏ ఒక్క రోజు ప్రజల సమస్యల గురించి అనేసి ఓట్లు వేసిన ప్రజల దగ్గరికి మేము రాము. అయినా మీరేం బిక్కుంటారు? మీకు తెలివి ఉంటే, మీకు బుద్ధి ఉంటే, ప్రజలకి రాజకీయ నాయకులు మనసులో అనుకునే మాట ఇది. ప్రజలకి బుద్ధి ఉంటే, తెలివి ఉంటే, ఓట్లు కోసము అనేది క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు, క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు, ప్రచారానికి వెళ్ళినప్పుడు షర్టు పట్టుకొని అడిగే దమ్ము ధైర్యం ఏ ఒక్కడికి లేదు ప్రజలకి. ఎందుకంటే వాళ్ళంతా ఇండివిజువల్గా ఉంటారు. అదే ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు అతనితో పాటు 100 మంది, 500 మంది, 1000 మంది అతనితో పాటు ఉంటారు. ఎందుకంటే రోజు పొద్దున్నే టిఫిను, మధ్యాహ్నం భోజనము, రాత్రికి బిర్యానీ, క్వార్టర్ మందు, 500 రూపాయలు డబ్బులు ఇవి ఇస్తాడు కాబట్టి అనేసి అది. సో వీటికి ఏంటి అంటే వాళ్ళు ఆలోచించేది, మేము నాయకులం, మీరు ప్రజలు, మీరు మా కింద బానిసలే, మేము నాయకులంగా మేము చెయ్యాలనుకున్నదే చేస్తాము, మీకు కావాల్సింది ఏది చెయ్యము. ఎందుకంటే డబ్బు తీసుకొని ఓటేయటానికి అలవాటు పడ్డవాళ్ళు, ఫ్రీ స్కీమ్స్కి అలవాటు పడ్డవాళ్ళు, ఇంతకంటే ఎక్కువ మీరు మా నుంచి ఆశించొద్దు.
మేము డబ్బు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయ్యాము, ఆ తర్వాత మంత్రి అయ్యాము, లేదు మా పార్టీ రూలింగ్లోకి వచ్చింది. వచ్చిన తర్వాత మేము ఖర్చు పెట్టిన డబ్బులకి ఓ 50 కోట్లో 100 కోట్లో ఖర్చు పెట్టాము అంటే మేము దానికి ఈ 5 ఏళ్లలో కనీసం ఒక 20 రెట్లు 20 టైమ్స్ ఎక్స్ట్రా అంటే 100 కోట్లు ఖర్చు పెట్టామంటే 2000 కోట్లు 3000 కోట్లు మేము స్కామ్ చేసి మేము తీసుకుంటాం. ప్రతి ఫిబ్రవరిలో మేము స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, సంవత్సరానికి ఏప్రిల్ 1 నుంచి మార్చి 31వ తారీఖు దాకా ప్రజలకు ఖర్చు పెట్టేవి లేదు ఇంకో దానికి అనేసి ప్రతి ఒక్క దీనికి ప్రతి ఒక్క మినిస్ట్రీని తీసుకొని, అంటే హెల్త్కింత, ఎడ్యుకేషన్కింత, సేఫ్టీకింత, రైతులకింత, ఆర్మీకింత, లేదు ఇంకో దానికింత, ట్రాన్స్పోర్ట్కింత, నేషనల్ హైవేస్కింత, స్టేట్ హైవేస్కింత అనేసి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లు రిలీజ్ చేస్తూ ఉంటుంది. దాంట్లో కొన్ని స్కీమ్స్ కూడా ఉంటాయి. రైతులకు ఇచ్చే రుణమాఫీలు కావచ్చు, లేదు పెన్షన్లు కావచ్చు, లేదు అని చెప్పనంటే ఇంకోటి కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఈ స్కీమ్స్ అన్నీ మేము చెప్తాం. ఆ స్కీమ్స్లో మేము ఇచ్చేది కేవలం 30 మందికే, 100లో 30 మందికే ఇస్తాం. మిగతా 70% లెక్కల్లో మటుకే చూపిస్తాము. మిగతాదంతా మేము స్కీముల ద్వారా మేము స్కాములు చేస్తాము, మీరేం బీక్తారు మమ్మల్ని అని చెప్పననే వర్షన్లో వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. ఎందుకోసం అంటే దేనికి కూడా బడ్జెట్కి అనేది ఫైనాన్స్ మినిస్టర్గా ఒక లెక్క అనేది మేము చెప్తాం. ఆ తర్వాత మీకు మళ్ళీ సంవత్సరం దాకా మీకు దేనికి ఎంత ఖర్చు పెట్టామనేసి లెక్క మేము చెప్పే అవసరమే లేదు. మీకు అడిగే దమ్ము లేదు, ధైర్యం లేదు, చెప్పే అవసరం కానీ లేకపోతే చెప్పాము అంటే మా స్కామ్ బయటపడుతుంది కాబట్టి మేము చెప్పాం. ఏం బిక్కుంటారు? ఏం బిక్కోలేరు. సో కాబట్టి ఇవన్నీ కూడా చూసుకోవాలి. మీకు ఏ చిన్న సమస్య వచ్చినా, మీ ఇంట్లో పిల్లలకి ఆరోగ్య సమస్య, ఇంట్లో వాళ్ళకి ఆరోగ్య సమస్య, లేదు అని చెప్పనంటే కనుక విద్యకి సంబంధించింది, ఎడ్యుకేషను, లేదు ఇంకోటి ట్రాన్స్పోర్టు, వగేరా ఇంకోటి, ప్రతి ఒక్క దానికి మీరు మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిందే. మేము ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాము అని చెప్పనంటే మాకు అన్నీ ఫ్రీ. హెల్త్ ఫ్రీ, లోకల్గా కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకుంటాము. నేనే కాదు, ఎమ్మెల్యేగా గెలిచిన నేనే కాదు, మా ఫ్యామిలీ మొత్తం చూపించుకుంటాము. దానికి బిల్లు గవర్నమెంట్ ద్వారా పే చేస్తాము. అట్లాగే ఇక్కడ సాల్వ్ కాలేదు మా హెల్త్ ప్రాబ్లము ఇంకోటి అంటే మేము ఫారిన్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటాం. ప్రజలు మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, లేదు చిన్న ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళండి, లేదు ఇంకొంచెం మీకు హెల్త్ ప్రాబ్లం ఎక్కువ ఉంది, లేదు కొంచెం డబ్బులు ఉన్నాయి అంటే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళండి. దానికి కావాల్సిన డబ్బులు మీరు కట్టుకోండి, లేదు అంటే కనుక హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోండి, దానికి కూడా డబ్బులు మీరే కట్టుకోండి, అది క్లెయిమ్ చేసుకోండి, కట్టుకోండి. గవర్నమెంట్ని మట్టుకు ఏం అడగద్దు, ఓట్లు వేసినందుకు ఇంకో దానికి అనేసి మీ జావు మీరు జావండి. సో అట్లాగే మీరు ఒక ఊరు నుంచి ప్రతి ఇంట్లో ప్రతి దీంట్లో అనేది మంచి చెడు జరుగుతూనే ఉంటాయి. మీ బంధువులే ఉన్నారు, ఈ ఊరిలో మీరు ఉంటారు, ఇంకో ఊరికి వెళ్ళాలి అన్నప్పుడు మీ దగ్గర బస్ ఛార్జీలకి లేకపోతే ఇంకో దానికి మీ దగ్గర డబ్బులు ఉండవు. బండి మీద వెళ్ళే దూరము అంటే పెట్రోల్కి డబ్బులు ఉండవు. కానీ మేము ప్రజల డబ్బుతోటి, మీరు కట్టే ట్యాక్సులతోటి హెల్త్, ఎడ్యుకేషను, ఫారెన్ ట్రిప్పులు, లేకపోతే లగ్జరీగా బతకటము, ఫారెన్ స్కాచ్లు తాగటము, ఇంకా అన్నీ మాకు ఫ్రీ. ప్రతి ఒక్కటి మీ డబ్బులతోటే మేము ఎంజాయ్ చేస్తోంది, మీరు సంకనాకి పోయేది మీరే అని చెప్పననే వర్షంలో వాళ్ళ ఆలోచనలు ఉంటాయి అంతే, బయటికి ఎవడు చెప్పడు ఇవి. అయితే దీని మీద ఏంటి అని చెప్పనంటే, మీరు స్కూల్లో జాయిన్ చేసుకున్నా, హాస్పిటల్కి వెళ్ళినా, మీ పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ, లేదు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసుకున్నా, లేదు ఇంకో ఊరికి వెళ్ళాలన్నా, లేకపోతే ఇంకేదన్నా ఫంక్షన్ చేసుకోవాలన్నా, ఏదైనా కానీ మీ జేబులో డబ్బులే మీరు పెట్టుకోవాలి, అప్పు చేసుకోవాలి. దాని నుంచి మీరే వడ్డీ కట్టుకోవాలా, అసలు కట్టుకోవాలా, బ్యాంకు లోన్ కానీ ప్రైవేట్ లోన్ కానీ మేము అవన్నీ ఏం చెయ్యము. అన్నీ ప్రజలు కట్టినటువంటి
ట్యాక్సుల ద్వారా మేము ఎంజాయ్ చేస్తాము, మేము దేనికి లెక్క చెప్పము, ఏం బిక్కుంటారు అని చెప్పననే వర్షంలోనే వాళ్ళది ఉంటుందన్నమాట. ప్లస్ దీనికి గవర్నమెంట్ రూలింగ్లో ఉన్నప్పుడు స్కీముల ద్వారా స్కాములు అయినాయి అంటే కోర్టు కేసులు అవుతాయి. కానీ ఏమైంది, మేము సంపాదించుకున్న దాంట్లో ఉన్నాయిగా డబ్బులు, కొంత డబ్బులు లాయర్లకు ఇస్తాము, లోకల్ కోర్టులో జిల్లా కోర్టులో వేసుకుంటాము, లేదు హైకోర్టుకి వెళ్తాము, లేదు సుప్రీంకోర్టుకి వెళ్తాము. ఏం పోయేది ఉంది, ఏం పోయేది ఏం లేదు. అట్లా అని చెప్పననేసి ఎవరినన్నా అరెస్ట్ చేశాము ఇంకోటి అని చెప్పననే దాని మీద తీసుకున్నాము అని చెప్పనంటే దానికి మేము తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మేము తీసుకుంటాం. అయినా స్కీమ్ ద్వారా చేసిన స్కాము బయటకు వచ్చింది అంటే ఈ పార్టీలో ఉన్నవాళ్ళము రేపొద్దున ఇప్పుడు రూలింగ్లో ఉన్న వాళ్ళము నెక్స్ట్ ఎలక్షన్స్లో మేము ఆపోజిషన్లో ఉన్నాము అంటే మేము రూలింగ్ పార్టీలోకి వెళ్ళిపోతాం, సపోర్ట్ చేస్తాం. మీరేం బీక్కుంటారు, ఓట్లు వేసిన వాళ్ళు మీరు పిచ్చోళ్ళు. సో కాబట్టి పిచ్చోళ్ళని పిచ్చోళ్ళుగానే మేము చూస్తాము. ఎందుకంటే దమ్ము లేదు, ధైర్యం లేదు, తెలివి లేదు, డబ్బు లేదు. మేము ఇచ్చే డబ్బుల మీద మా చుట్టూ తిరిగి బాబు మాకు పెన్షన్ ఇవ్వి, మాకు రేషన్ కార్డు ఇవ్వి, మాకు ఇంకోటి ఇవ్వదు, ఇవన్నీ అడిగే వాళ్ళకి నేను చెప్పేది. ఎందుకంటే కొద్ది గొప్ప తెలివి ఉండి డబ్బు ఉండి ఇదేంటంటే వాడు ఎటుగుడి ఓటు వేయడు, అది వేరే విషయం. వాళ్ళకి ఎటువంటి ఇది లేదు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే 5 సంవత్సరాలు మేము కింగులం, మిగిలిన అన్ని రోజులు మీరు బొంగులే. ఈ విషయం నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. సో కాబట్టి ఓటు వేసే ముందు కానీ ఇంకోటి కానీ అనేసి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ప్రతిసారి నేను చెప్తున్నది, దేశాన్ని ప్రజలే పాలించుకోవాలా అని చెప్పాలనే కాన్సెప్ట్ నా దగ్గర ఉంది. అవకాశం ఉంది అంటే ఒక రాజకీయ పార్టీని ప్రజల ఒక్క సహకారంతో, ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే నా దగ్గర అంత డబ్బు లేదు, తెలివి ఉంది, స్కీములు ఉన్నాయి. ప్రజల్ని ఏ రకంగా డైరెక్ట్గా ఒక పార్టీ పెట్టి దాంట్లో ఇన్వాల్వ్ చేసి దానివల్ల వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వాలి అని చెప్పిన ఆలోచనలు చాలా ఉన్నాయి. అది కూడా ప్రజలు అంగీకారంతో. కానీ డబ్బు లేదు నా దగ్గర. సో ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ వీడియో చూసిన వాళ్ళల్లో ఎవరైనా డబ్బుండి ప్రజలకు ఏదన్నా మంచి చేద్దాము అనే ఆలోచన ఉండి ముందుకు వచ్చారు అంటే గనక నేను చేయటానికి రెడీ. దీనికి డబ్బు పెట్టిన వాళ్ళు కావచ్చు, 90% మంది ఎమ్మెల్యేలని ప్రజల్లే ఎన్నుకుంటారు, ప్రజల్లే నిలబెడతారు. సెక్షన్ వైజ్ తీసుకొని వాళ్ళకే చెప్తాము, వాళ్ళే నిలబెడతారు, వాళ్ళే ఎన్నుకుంటారు. వాళ్ళు ప్రజలు సెలెక్ట్ చేసి తీసుకొచ్చి ఎమ్మెల్యేగా ఎంపీగా నిలబెట్టినటువంటి క్యాండిడేట్ని గెలిపించుకున్న తర్వాత ఆ క్యాండిడేట్ ప్రజలకి ప్రతిరోజు ఒక డ్యూటీ లాగా పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకొని అవి పరిష్కారం చేసేది అనేది పని. దీంట్లో డైరెక్ట్గా ప్రజలు ఇన్వాల్వ్ అవుతారు, గవర్నమెంట్ వ్యవస్థ ఇన్వాల్వ్ అవుతుంది, ప్రజానాయకులు ఇన్వాల్వ్ అవుతారు. ఇది నా ఒక కాన్సెప్ట్. ఓం నమో వెంకటేశాయ. అందరూ బాగుండాలి, మంచివాళ్ళు ఇంకా బాగుండాలి, మంచివాళ్ళే బాగుండాలి. థ్యాంక్ యూ.